దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కొత్తపేటలో ఉన్నాము. ఈ రోజు అగ్రసేన్ బ్యాంకు కొత్తపేట బ్రాంచ్ ని ఇనాగ్రేషన్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త అమర్వాది లక్ష్మీనారాయణ గారు. ఈ అగ్రసేన్ బ్యాంకు సాధిస్తున్న విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, తాను ఈ నూతన శాఖను ప్రారంభించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ వ్యాపారవేత్త అమర్వాది లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు అమర్వాది లక్ష్మీనారాయణ, స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్. అగ్రసేన్ బ్యాంక్ రీసెంట్ గా నిజామాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. మరి ఎందుకంటే బ్యాంకు గానీ ఏదైనా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ గానీ ఏదైనా నడపాలంటే ముఖ్యంగా మరి మార్వాడి సేట్లతోనే అవుతుంది. ఎందుకంటే పైసలు ఎక్కడ కూడా పోవు, అటువంటి వాళ్ళు చూసి జాగ్రత్తగా ఇస్తారు. అందుకని ఈ రోజున 1000 కోట్ల దాకా డిపాజిట్ చేసిరంటే ఓన్లీ వాళ్ళతోనే అది సాధ్యమైంది. మరి అతి త్వరలో మంచి ఏరియాలో ఈ బ్రాంచ్ ఈ రోజు ఓపెన్ అయింది. మనకి ఎంత పొటెన్షియల్ ఏరియా వ్యాపార సంస్థలకు అన్ని కూడా మరి ఇక్కడ డెవలప్ అవుతా ఉంది. మరి దాని సందర్భంలో వాళ్ళన్ని ఆలోచించి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మరి బ్యాంక్ మంచిగా డెవలప్ కావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. నా వంతు కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తాను. మీరు ఇప్పుడే చెప్పాను కదా, ఎంత పెద్దగా అంటే వాళ్ళ కెపాసిటీని చేయడం బట్టే ఉంటది. ఏదైనా డెవలప్ కావాలంటే ఒక దాంతో 14 బ్రాంచ్లు చేసిందంటే దాని నమ్మకం కూడా కావాలి. బ్యాంక్ అంటే ముఖ్యంగా పబ్లిక్ నమ్మకం కావాలి. మరి ఆ సందర్భంలో కూడా ఈ రోజు అగ్రసేన్ బ్యాంకు బ్రహ్మాండంగా ఉంది. చాలా సంతోషం ఇక్కడ ఈ బ్రాంచ్ రావడం. మరి ఎన్నో బ్రాంచ్లు ఈ రోజులో ప్రైవేట్ బ్యాంకులు అనేది బాగా కోఆపరేట్ చేస్తా ఉన్నారు, సర్వీస్ కూడా బాగా ఇస్తున్నారు. కాబట్టి ఈ బ్రాంచ్లు మరిన్ని ఇంకా డిపాజిట్లు వచ్చే అవకాశం ఉంటది. మరి వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఏర్పడుతుంది. ఈ బ్యాంకులో డిపాజిట్లు పెట్టినా, అకౌంట్ ఉన్నా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా నమ్మకం ఉంటుంది.